రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి హేమాహేమీలు క్యాబినెట్లో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మూడో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ మధ్య ఈ పోటీ రసవత్తరంగా సాగుతోంది. మునుగోడులో ఉప ఎన్నిక నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అంతా హైడ్రామానే. ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవిపై అధిష్టానం బలమైన హామీ ఇచ్చిందని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి సీట్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ ఇంటికి వెళ్లి హామీ ఇచ్చారని టాక్. అందుకే ఈసారి విస్తరణలో తన పేరు ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ తన నియోజకవర్గానికి నిధులు రావట్లేదని, మంత్రులు జిల్లాలకే నిధులు వెళ్తున్నాయని రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీశాయి.